ప్రభు రాకడకు అతి సమీపంలో ఉన్నామన్నది వాస్తవం. అతి సమీపంలో ఉన్నాం. మనం చూస్తూ ఉండగానే ప్రపంచంలో అనేకమైన విపరీతమైన పరిస్థితులు నెలకొంటాయి. మనం చూస్తుండగానే పరిస్థితులు నెలకొంటాయి. యుద్ధాలు జరుగుతాయి, రాజ్యాల మీదకి రాజ్యాలు, అనేక యుద్ధాలు జరుగుతాయి, ప్రాణ నష్టం కూడా జరుగుతుంది, అనేకులు మరణించడం కూడా మనము చూస్తాం. ఇలాంటి పరిస్థితులు ఉంటాయన్నమాట. ఇప్పుడు చూడండి, ప్రపంచం అంతా నడుస్తూ ఉంది. దేంతో నడుస్తూ ఉంది? ప్రపంచము ఇప్పుడు నడుస్తూ ఉంది. ఏముంటే ప్రపంచం నడుస్తుంది? డబ్బు మీదే నడుస్తూ ఉంది కదా. డబ్బు ఉంటే కింగ్, లేకపోతే జీరో. డబ్బు ఉన్నవాడే మహారాజు కదా. అయితే కొన్ని కాలాల్లో అంటే కొన్ని పరిస్థితులు జరుగుతూ ఉండే కొలది మనం ఏవైతే పరిస్థితులు జరుగుతాయని చెప్తా ఉన్నామో ఆ పరిస్థితులన్నీ జరుగుతూ ఉండగా ఏమైపోతుందంటే చివరికి మన ఎవ్వరి చేతుల్లోనూ ఒక రూపాయి కూడా ఉండదు. ఈరోజు డబ్బు ఉన్నవాడు ఎన్ని మోసాలైనా చేయగలుగుతాం కదండి. డబ్బు చేతిలో ఉంటే చాలు, ప్రపంచాన్ని గెలిచి వచ్చినంత ఇది. గతంలో చెప్పుకున్నాం కదా, మంచి వాడైనా సరే వాడి బుద్ధి చెడిపోవడానికి వాడి కళ్ళ ముందు డబ్బు పెడితే చాలు. అందుకే లేఖనాలలో ఏమని సెలవిస్తుందో తెలుసా? అబద్ధంలాడి ధనము సంపాదించుకుంటా ఒకరికి ప్రియము అని లేఖనాలు సెలవిస్తాయి. అంటే అది మరణంతో సాటి. అబద్ధాలాడి సంపాదించడం అనేది మరణంతో సాటి అని లేఖనాలు సెలవిస్తూ ఉంటాయి. కొంతకాలానికి ఈ డబ్బు మన చేతుల్లో ఉండదు. ప్రతి ఒక్క చోట కంప్యూటరైజ్ అయిపోతుంది, సిస్టమ్ అంతా మారిపోతుంది, మొత్తం బ్యాంక్స్కి వెళ్ళిపోతుంది, మన డబ్బులంతా బ్యాంకులో ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు గూగుల్ పే, ఫోన్ పే యూజ్ చేస్తూ ఉన్నాం కదా మనం. సేమ్ అప్పటికి ఇంకా ఎన్ని పేలు వస్తాయో మనకు తెలియదు. పూర్తిగా డెవలప్ అయిపోతుంది, టెక్నాలజీ మొత్తం డెవలప్ అయిపోతుంది. మనం ఏదైనా కొనాలన్నా చెయ్యాలన్నా చేతితో డబ్బులు ఇచ్చినామంటే కుదరదు అనమాట. మనం చేతితో డబ్బులు ఇస్తే తీసుకోవాలి. అకౌంట్ ఉందా, అకౌంట్ నుంచి. ఇంకొక విషయం ఏంటంటే, అకౌంట్లో ఇప్పుడు మన అకౌంట్లో డబ్బులు ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్కి వెళ్ళాం. మనం మార్కెట్కి వెళ్ళి కరివేపాకు, కొత్తిమీర కొనుక్కోవాలని మార్కెట్కి పోయినాం. అక్కడ వాడు అడుగుతాడు, ఏమని అడుగుతాడంటే మార్కెట్ అమ్మేవాడు. మనం 5 రూపాయలు కొత్తిమీర తీసుకున్నాం అనుకోండి, వాడు 5 రూపాయలు ఇస్తామంటే ఒప్పుకోడు. నీ అకౌంట్ నెంబర్ చెప్పాలి, నీ పుట్టు పూర్వత్రాలు చెప్తేనే అక్కడ నీకు 5 రూపాయలు కరివేపాకు వస్తుంది. అలాంటి దినాలు రాబోతూ ఉన్నాయి. ఎందుకు డబ్బు విషయంలో ఇంతగా గవర్నమెంట్ చర్య తీసుకుంటుంది రాబోయే దినాలలో అంటే మోసాలు ఎక్కువైపోయాయి. అర్థమైందా? మోసం ఎక్కడ చూసినా మోసమే కదండి. ఇప్పుడు మోసమే, ఎక్కడ చూసినా డబ్బు అంటే మోసమే తప్పితే ఇంకా ఇంకొకటి మనం చూడం. ఎవరో కొంతమంది దగ్గర తప్పితే ఇంకా మిగిలినందరూ కూడా ఈ డబ్బు విషయంలో మోసాలే జరుగుతున్నాయి. ఇంకా మనం క్లియర్గా మాట్లాడుకుంటే బ్లాక్ మనీ మనకు తెలుసు. దాని ద్వారా ఎంతమంది ఎన్నో ఇష్టానుసారమైన పనులు చేస్తూ ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ గమనించిన గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మీ అకౌంట్స్లోకి మీ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోండి అనే ఒక నినాదాన్ని తీసుకొస్తుంది. అప్పుడు మనం కంపల్సరీ చేయాల్సిందే అనమాట ఆ పని. మీకు ఎప్పుడన్నా డబ్బులు కావాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సుమిత్ర ఉంది, ఆమె అకౌంట్ బ్యాంక్కి వెళ్ళి డబ్బులు అడిగింది. ఫలానా 1000 రూపాయలు నాకు కావాలి, నాకు విత్డ్రా చేసుకోవాలని అనుకుంది అమ్మాయి. ఎవరి కోసము అని అడుగుతారు. ఇట్లా మా ఫ్రెండ్ ఉంది పూజ, ఆమెకు అర్జెంటుగా అవసరం పడింది. ఆ పూజ ఎవరు పిలుచుకొని రా. పూజ గురించి డీటెయిల్స్, మన గురించి డీటెయిల్స్, డబ్బు అవసరం ఉన్న వాళ్ళ గురించి డీటెయిల్స్, ఎవరి కోసం నువ్వు డబ్బు తీస్తున్నావో వారి డీటెయిల్స్ మొత్తం ఉండాలి. అప్పుడు కానీ నీకు ఇవ్వరు వాళ్ళ డబ్బు. అంతలా సిస్టమ్ మారిపోతా ఉంది. పరిస్థితులు అలా వస్తాయి
రాబోయే దినాలలో. నగదు రహిత పాలన పేరున్నందునే ఉంటాం కదా. నగదు రహిత పాలన అంటే డబ్బే లేని పరిపాలన, చేతిలో డబ్బులు లేని పరిపాలన అనమాట. మన 500, 1000 రూపాయల నోట్లు మనం మార్పించుకున్నాం కదా, పాత వద్దు కొత్తవి కావాలనేమో తీసుకున్నాం. ఆ టైంలో ఎవరి దగ్గరైనా, ఇప్పుడు ఎవరి దగ్గరైనా పాత 500 రూపీస్ ఉందనుకోండి, ఆ నోట్ తీసుకుపోతే ఇప్పుడు చెల్లుతుందా? ఇప్పుడు చెల్లదు. ఆ టైంలో కూడా ఏమవుతుందంటే, మరి నేను బ్యాంకులో డబ్బు వేసుకోలేదు, నా దగ్గర చేతిలో ఉంది, మరి ఎలా అంటే కుదరదు. అది వాళ్ళు తీసేసుకుంటారు, గవర్నమెంట్ తీసేసుకుంటుంది. కాబట్టి వాళ్ళు చెప్పినట్టుగా మనం ఏం చేయాలంటే గవర్నమెంట్ రూల్స్ ని ఫాలో అవుతూ మన అమౌంట్ ని మనము బ్యాంకులో వేసుకోవాలి. నువ్వు రూపాయి ఖర్చు పెట్టాలన్నా ఇప్పుడు బ్యాంకులో మనకు తెలుసు కదా, ఎట్లా డిపాజిట్ చేస్తాము, ఎట్లా విత్డ్రా చేస్తాము, పరిస్థితులన్నీ అలా ఉండిపోతాయి అనమాట. అలాంటి పరిస్థితులు వస్తుంది. ఎందుకు అనంటే 2 కారణాలు. ఒకటి, బ్లాక్ మనీ ఎక్కువైపోయింది, దాని ద్వారా అనేకమైన మోసాలు ప్రపంచంలో చాలా చాలా జరుగుతూ ఉన్నాయి. రెండవది, నగదు రహిత పాలన కోసము చూస్తారనమాట. మీకు ఇంకొక విషయం ఇక్కడ చెప్తా వినండి. ఈ నగదు రహిత పాలన ఎందుకు అంటే, ఇప్పుడు కరోనా టైంలో మనం చూస్తే చిన్న పేపర్ ముట్టుకున్నా సరే కరోనా వస్తుందనే వార్తలు మనం విన్నాం కదా. ఆఖరికి ఎవరైనా చిల్లర 5 రూపాయలు ఇచ్చినా, మన చేతికి ఒక 10 రూపాయల నోట్ ఇచ్చినా మనం ఏం చేస్తా ఉన్నాం? శానిటైజర్ వేసుకోవడము, మాస్క్ పెట్టుకున్నాం, శానిటైజర్ వేసుకోవడము, ప్రతిసారి 10 నిమిషాలకు ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకోవడం. చేసామా లేదా? ఇలాంటివి చేసాం కదా. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతే. ఎందుకంటే మా అమౌంట్ అంతా బ్యాంకులోకి ఎందుకు ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎందుకు ఈ సిస్టమ్ ఇంతలా కంప్యూటరైజ్డ్ అయిపోతుంది, మా దగ్గర రూపాయి కూడా చేతిలో ఎందుకు ఉండదు అంటే, అప్పుడు వాళ్ళు లేవనైతే ఒక నినాదం ఏంటంటే, ఒక డబ్బు వల్ల, అంటే ఒక కాగితం పేపర్ వల్ల, ఒక పేపర్ వల్ల. ఇప్పుడు డబ్బు కూడా కాగితమే కదా, అదేం పెద్ద ఇదేం కాదు, అది కూడా కాగితమే. దీన్ని ముట్టుకున్నా సరే ఒక రోగం వస్తుంది. కాబట్టి మీరు మీ డబ్బుని సిస్టంలో వేసుకోవాలి, బ్యాంకులో ఉంచుకోవాలి, అకౌంట్లలో వేసుకోవాలనే ఒక నినాదము, అలాంటి ఒక రోజును మనం చూస్తాం అన్నమాట. అదే బిగినింగ్ పాయింట్. దేనికి అంటే అంత్య అబద్ధ క్రీస్తు పాలనకు అదే ముఖ్యమైన స్టెప్. వినాలి, ఫస్ట్ స్టెప్ అది. వాడు డబ్బు మీదే వస్తూ వాడు డబ్బు మీదే కొడతాడు. ఈ గవర్నమెంట్ అలాగే ఆలోచనలోకి వెళ్ళిపోయేటట్లు జరుగుతుంది అనమాట ప్రపంచం అంతా. ఆ టైంలో ఏం జరుగుతుందంటే, రకరకాల తెగుళ్ళు. మనము గత వారం కాకపోయే అటు 30 వారం మనం చూసుకున్నాం కదండి. కొన్ని రకాల పరిస్థితులు నెలకొన్నాయి, మనం చూసుకున్నాం కదా. రకరకాల తెగుళ్ళు, యుద్ధాలు జరుగుతాయి, ప్రాణ నష్టాలు జరుగుతాయి, రాజ్యాల మీదికి రాజ్యాలు, ఇలాగ గొడవలన్నీ స్టార్ట్ అవుతాయి. అయితే ఇలాంటి గొడవలు జరుగుతూ ఉన్నప్పుడు అసలు ఇప్పటికే మీకు ఒక విషయం తెలుసా? మన ఇండియాకి భారత్ని ఢీ కొట్టడానికి పాకిస్తాన్, చైనా, టర్కీ ఈ 3 భారత్ని ఢీ కొట్టడానికి ప్రస్తుతము ఆలోచనలో ఉన్నారు. పాకిస్తాన్కి ఇండియాకి ఎప్పుడు చూసినా యుద్ధమే. ఇది తెలుసు కదా మనకి, ఈ విషయం తెలుసు కదా. పాకిస్తాన్కి ఇండియాకి ఎప్పుడు చూసినా యుద్ధమే. సో మన భారత్ని ఢీ కొట్టడానికి ఈ 3 దేశాలు కలిసి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆలోపుగా ఏం జరుగుతుందంటే, ముస్లిం దేశాలు ఉన్నాయి, ఒక 10 ఉన్నాయి. బట్ ఏమంటారంటే అరబ్ కంట్రీస్ అంటాం. ఈ అరబ్ కంట్రీస్ 10 దేశాలు కలిసి ఒక దేశంగా అవుతుంది. 10 దేశాలు కలిపి ఒక దేశం అవుతుంది. ఎందుకు అవుతుంది అని అంటే, ఎక్కడ చూసినా గొడవలే, ఎక్కడ చూసినా యుద్ధాలు, ఎక్కడ చూసినా ప్రాణ నష్టం. ఇవన్నీ మేము చూడలేకపోతా ఉన్నాం. ఇవన్నీ భరించడం మా వల్ల కాదు. మాకు యుద్ధరహిత పాలన మాకు కావాలి. యుద్ధాలే ఉండకూడదు, మనుషులంతా అల్లరేమి లేకుండా ఉండాలి. ఇప్పుడు ఎక్కడైనా గొడవలు జరుగుతూ ఉంటే మన మనసులో అనిపిస్తుంది కదా. లాస్ట్ టైం మన ఊర్లో కూడా గొడవలు జరిగినప్పుడు మనసులో నేను అనుకున్నా,
నేను నిజంగా అనుకున్నా ఈ యుద్ధాలే లేకుండా ప్రపంచం నడవదా అని నేను అనుకున్నాను అన్నమాట ఆ టైంలో. అయితే అది రాబోయే దినాలలో జరుగుతుందన్నమాట. గమనించాలి, యుద్ధమే లేని ప్రపంచం దేశం కావాలని చెప్పి ఈ అరబ్ కంట్రీస్ ఉన్నాయి కదండి, ఈ 10 దేశాలు కలిసి ఒకే దేశంగా మారుతుందన్నమాట. ఇంక ఇప్పుడు ఒకే దేశము 10 దేశాలు కలిపి ఒక దేశం అయింది అనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి చెప్పండి? అప్పుడు ఒక్కడే రాజు, ఇంకా వాడు చెప్పింది శాసనం. అదే ఆ మాట ఎలా అంటారు కదా, నా మాటే శాసనం అన్నట్టు ఆ ఒక్క రాజు 10 దేశాల మీద రాజై వాడు చెప్పింది జరుగుతూ ఉంటుంది. ఎవరవుతారు రాజు అంటే సిరియా దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి రాజుగా పోతా ఉన్నాడు. సిరియా దేశానికి సంబంధించిన వ్యక్తి రాజు అవుతాడన్నమాట. ఇప్పుడు మీరు చెప్పండి, గొడవలే ఉండద్దు అంటే ఏం కావాలి? ఒక దేశానికి మరొక దేశంతో యుద్ధాలు జరగకూడదు అంటే ఏం అవసరము? సమాధానము అవసరం, కలవడం అవసరం. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మనం ఇప్పుడు మన నుండి ఒకటి విడిపోయింది, ఏంటది? హైదరాబాద్, తెలంగాణ విడిపోయింది కదా. అప్పటి నుంచి ఏమైపోయింది? కొన్ని క్లాషెస్ వచ్చాయి. వాళ్ళు ఇలా చేస్తున్నారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఈ వాటర్ ప్రాబ్లము అక్కడ ఇక్కడ అనేవి. అంటే విడిపోవడం వల్ల యుద్ధాలు జరుగుతాయి, కలిసి ఉండడం వల్ల ఏ బాధ ఉండదు కదా అనే ఆలోచన అరబ్ కంట్రీస్ వాళ్ళు చేస్తారు. అందుకోసమే 10 దేశాలు కలిపి ఒక దేశంగా మారి అదే అగ్రరాజ్యం అవుతుంది. ఇప్పుడు అగ్రరాజ్యం అని మనం దేని చెప్పుకుంటా ఉన్నాం చెప్పండి? అమెరికా. అమెరికా అంటే తెలియని వాడే లేడు కదా. ఏదైనా వస్తుందో రాదు నోటికి, దేశం పేరు తెలియదు కానీ అమెరికా మాత్రం మనకు బాగా తెలుసు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ఎవరండి? చూడండి, మనకి ఎంత బాగా తెలుసు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఎవరు ఎక్కుతాడో తెలుసు, ఎవరు దిగిపోతారో తెలుసు అమెరికా గురించి. ఎందుకు? అమెరికా అంత అగ్రస్థానంలో ఉంది, అదంత ఘనత వహించిన దేశం. రాబోయే దినాలలో ఈ అమెరికా కూడా ఎఫెక్ట్ అవుతుంది, దాని అగ్రస్థానం కోల్పోతుంది. ఇప్పుడు ఈ 10 కంట్రీలు, అదే 10 దేశాలు కలిసి ఒక దేశం అయింది కదా. అక్కడ ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఈ 10 దేశాలను ఏం చేస్తా ఉన్నాడు? పరిపాలిస్తా ఉన్నాడు. ఆ టైంలో మన వాళ్ళు కూడా ఆలోచన చేస్తారనమాట. ఎక్కడ చూసినా గొడవలే, ఎక్కడ చూసినా యుద్ధాలే, ప్రాణ నష్టం ఎక్కువ ఉంది, మన వాళ్ళని మనం చంపుకుంటూ మన కళ్ళ ముందు ఇలా కూడా చనిపోవడాలు ఇవన్నీ మనం చూడలేకపోతా ఉన్నాం. కాబట్టి మనం కూడా యుద్ధరహిత పాలన మనకు కూడా అవసరమే అని అప్పుడు ఆలోచించినప్పుడు ఐక్యరాజ్య సమితిలో వినాలి, ఐక్యరాజ్య సమితిలో అన్ని దేశాల ప్రధానులు, రాజులు, అధికారులు కూర్చొని డిస్కస్ చేస్తారన్నమాట. అందరూ కలిసి కూర్చొని డిస్కస్ చేస్తూ ఉంటారు. ఏమని డిస్కస్ చేస్తారంటే, ఇదిగో మా దేశంలో గొడవలు అంటే మా దేశంలో గొడవలు, మా దేశంలో చనిపోతున్నారు అంటే మా దేశంలో చనిపోతున్నారు, మా దేశంలో ప్రాణ నష్టం ఉందంటే మా దేశంలో ప్రాణ నష్టము ఉంది. ఇలా జరుగుతూ ఉండడం వల్ల అమెరికా అనేది కొంచెము ఎఫెక్ట్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. దాని అగ్రస్థానాన్ని అది కోల్పోయే పరిస్థితులు ఉన్నాయన్నమాట. ఇప్పుడు 10 మంది రాజులు కలిసి 10 దేశాలు కలిసి ఒక రాజు అయ్యాడు కదా 10 దేశాలకి. దాన్ని మనం ఏమంటామంటే దశరాజ్య కూటమి అంటాం. ఏమంటామంటే దశరాజ్య కూటమి అని దాన్ని అంటాం అన్నమాట. ఇప్పుడు కూటమి 3 ఉన్నారు కదా, అలాగా ఇప్పుడు 10 అవుతారు. అది ఏ కంట్రీస్? ముస్లిం కంట్రీస్. అవి 10 ముస్లిం కంట్రీస్ కలిపి ఒక్క దేశం అవుతుంది. 10 ఉన్నాయి కదండి, ఆ 10 కలిపి ఒక్కటి అవుతుంది. ఆ ఒక్క దేశానికి రాజు ఒక్కడే. అలా జరుగుతున్న టైంలో ప్రపంచమంతా ఇంకా అతని వాటే వింటూ ఉంటారు అనమాట. ఒకే రాజు. ప్రపంచము ఎలా ఉంటుందో ఒక ఆలోచన చేయండి. ఎక్కడ అన్ని చోట్ల శాంతి సమాధానాలు ఉంటాయి ఆ టైంలో. ఒకే రాజు 10 దేశాలు వెళ్తా ఉన్నప్పుడు ఇంకా కొన్ని అన్ని సిద్ధంగా ప్రతి ఒక్కటి సిస్టమేటిక్ గా పోతా జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ నుంచి వినాలి జాగ్రత్త. వాళ్ళలో వాళ్ళకే ఒక 3 ఒక్కడే రాజు కదండి. ఆ ఒక్క రాజు మీద 3 మనుషులు
ఫైర్ అవుతారు. ఏమని, నువ్వు చాలా తప్పు చేస్తా ఉన్నావు, నువ్వేదో 10 దేశాలని ఇలా మంచిగా నడిపిస్తావు, పరిపాలన బాగా చేస్తావంటే అంటగంట మీకు రాజ్యము, కానీ నువ్వు సరిగ్గా రాజ్యం పరిపాలించట్లేదు అని చెప్పి రాజుని అంటారు అనమాట. ఇంకా రాజు అన్నాక ఊరుకుంటాడా? అరే మీకు ఎంత ధైర్యం ఉంటే రాజుని నన్ను పట్టుకొని మీరు ఇన్ని మాటలు మాట్లాడతారా? నన్ను ప్రశ్నించేంత దమ్ము ధైర్యం మీకుందా? అలా మళ్ళీ ఆ రాజుకి ఆ ముగ్గురికి గొడవలు. ఆ గొడవలు జరిగే టైంలో ఈ ముగ్గురు అగనిస్ట్గా లేచారు కదా, ఈ ముగ్గురు అసూయతో ఏం చేస్తారంటే ఒక్కడుగా ఉన్న ఆ రాజుని చంపేస్తారు. ఇవి జరగబోయే విషయాలు నేను సినిమా స్టోరీ చెప్పడం లే, బైబిల్లో ఉండేవి చెప్తా ఉన్నా. ప్రపంచంలో జరగబోయేవి ప్రస్తుతం కాదు, ఇక రాబోయే దినాలలో ఇవే జరుగుతాయి. 10 మంది దేశాల మీద ఒక రాజు అయితే ఆ రాజు మీద పగబట్టిన ముగ్గురు ఈ వ్యక్తిని చంపేస్తారు, ఈ రాజుని చంపేస్తారనమాట. మా వెనకాల వినండి, ఈ రాజుని ఏం చేస్తారు? చంపేస్తాడు. ఆ చంపేసిన టైంలో ఏం జరుగుతుందంటే, ఇప్పుడు సెలబ్రిటీస్ ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఇప్పుడు పొద్దున సెలబ్రిటీ చనిపోయాడు అనుకోండి, సాయంత్రానికే గుంతలో పెట్టేస్తారా? సెలబ్రిటీస్ పెట్టరు. ఎందుకు? వాళ్ళు సెలబ్రిటీస్ మంచి పేరు గాంచిన ప్రముఖులు, వారిని ఎలా అప్పుడే దహనం చేస్తారు? చెయ్యరు కదా. అందరూ రావాలి, చూడాలి, చెయ్యాలి. ఓ కథ. మనమంతా సెల్ ఫోన్స్ కతుక్కుపోయాం అనమాట. 10 దేశాలను ఏలుతున్న ఒక రాజుని ముగ్గురు పగబట్టి చంపేశారు. ఆయన్ని చూడడానికి ప్రముఖ శాస్త్రవేత్తలు, ప్రముఖ సినీ ఆర్టిస్టులు అందరూ వస్తున్నారనే వార్తలు వింటాం. అలా 3 డేస్ ఆ బాడీ ఉంటుంది, 3 రోజులు ఉంటుంది ఆ బాడీ. ఆ 3 రోజుల తర్వాత గుంతకి పెట్టాలి అన్న టైంలో ఆ 3 రోజులు ఆ శవం ముందరేసుకొని ఉంటారు కదా, గుంతలో పెట్టాలి శవాన్ని. ప్రతి ఒక్కరి సెల్ ఫోన్స్ చేతిలో ఉంటాయి. అనాడుతుందో ఏంటి, ఏమి న్యూస్, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. పలానా రోజు పలానా రాజు యొక్క దహన సంస్కారాలు ఉంటాయి. న్యూస్ హెడ్లైన్, సెల్ ఫోన్స్, టీవీలు చూస్తూ ఉంటాం. సడన్ గా ఏమవుతుందంటే, ఏ రాజు అయితే చనిపోయి 3 దినాలుగా ఉన్నాడో ఆ రాజు 3వ దినాన బ్రతుకుతాడు. అర్థమైందా? అందరూ చనిపోయాడు అనుకుంటున్న ఆ రాజు ఆ 3వ రోజు టకామని నిద్రలేస్తాడు. చనిపోయిన వాడు తిరిగి బ్రతుకుతాడు. తిరిగి బ్రతుకుతే అప్పుడు అక్కడున్న వాళ్ళే మొత్తం మనమంతా చూస్తా ఉన్నాం కదా, టీవీలో, న్యూస్ పేపర్లలో, సెల్ ఫోన్స్ లో, బాత్రూమ్ లో ఉన్న వాడితో సహా న్యూస్ తెలుస్తుంది. అంటే ఈ మధ్య బాత్రూమ్స్ లో కూడా సెల్ ఫోన్స్ తీసుకెళ్లి ఆపరేట్ చేయడం చాలా మందికి అలవాటు కదా. అమ్మాయిలు కూడా అందరికి తక్కువేం కాదు, తీసుకోలే, వాళ్ళు కూడా అట్లే ఉన్నారు. ఓపెన్ చేసి, అరే పలానా దేశంలో ఒక రాజు చనిపోతే ఈ రాజు తిరిగి లేవడమా? వాడు అప్పుడు స్టార్ట్ చేస్తాడు, ఎవరు నువ్వు అంటే, నేనే క్రీస్తుని. ఏమంటాడు వాడు? నేనే క్రీస్తుని. మీరెవరి కోసమైతే ఇన్నాళ్ళు ఎదురు చూశారు, ఎవరి కోసమైతే ఇన్ని సంవత్సరాలు తాపత్రయపడుతూ అన్వేషిస్తూ ఎవరినైతే మీరు ఎక్కువగా నమ్ముకున్నారు, నేనే వచ్చాను, నేనే క్రీస్తుని. వాడే అంత్య అబద్ధ క్రీస్తు. అంత్య అబద్ధ క్రీస్తు. అబ్బో శాంతి మాటలు మాట్లాడతాడు. ఇంకా నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. చూడండి, లేఖనాలలో నన్ను గురించి రాయబడ్డ ప్రతిదీ నా దగ్గర నెరవేరింది అని చెప్పి వాడు మరణాన్ని ఒకటి ఎగ్జాంపుల్ గా తీసుకుంటాడు. అక్కడ ఉన్న వాళ్ళందరి దగ్గర కొన్ని మిరాకిల్స్ చేస్తాడు. ఆ టైంలో మనం కూడా ఉండొచ్చు. అందుకే లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. ఏమని తెలుసా? ఏర్పరచబడిన వారిని సైతం. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 24వ వచనం చూడండి. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము 24వ వచనంలో అక్కడ ఉంటుంది ఏంటంటే, ప్రజలందరూ విశ్వసించిన వారిని సైతం ఆయన వాడు మోసము చేసే పరిస్థితులు ఎదురవుతాయి. ఇప్పుడు చూడండి, వాడు సడన్ గా చనిపోయిన వాడు లేచి నేనే క్రీస్తుని, నేనే శాంతిని మీకు చేకూరుస్తాను, నేనే మీకు సమాధానాన్ని ఇస్తానంటే ఎవరు నమ్మ
నమ్ముతారు. నమ్మిన తర్వాత ఏమవుతుందంటే ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది ఏంటంటే, భూజనులందరూ అంటే భూమి మీద ఉన్న ప్రజలందరూ ఆ మృగము వెంట వెళ్ళిరి అనే మాట అక్కడ నెరవేరుతుంది అనమాట. ఆ ప్రవచనం అక్కడ నెరవేరుతుంది. అంటే వాడు లేచి నేనే క్రీస్తునని చెప్పుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా నమ్మే పరిస్థితికి వాడు తీసుకొస్తాడనమాట. అనేకమైన రకాల మిరాకిల్స్ వాడు చేస్తాడు. ఆ రోజు వాడు క్రీస్తునని నమ్మించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాడనమాట. ఆ టైంలో ఏమవుతుందంటే, ఇంక ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ 10 మంది దేశాలు కలిసి ఒక దేశం అయింది కదా. మనం ఇంకా ఆలోచనలోనే ఉన్నాం. మన మిగిలిన దేశాలు ఏమని, ఎవడు రాజు అయితే బాగుంటుంది, కలిసి ఉంటే గొడవలు ఉండదు కదా, ఎవరినైనా రాజు చేద్దామనే ఆలోచనలో ఉన్నాం కదా మనం ఇక్కడ. అర్థమైతా ఉందా? అర్థం కాకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తా. 10 దేశాలకి ఒక రాజు, వాడు చనిపోయినాడు. ఆలోపు 10 దేశాలకు ఒక రాజు అయినప్పుడు మిగిలిన వాళ్ళు ఆలోచిస్తా ఉన్నారు, మనకు కూడా ఈ అన్ని దేశాలు కలిపి ఒక రాజు ఉంటే చాలు, గొడవలు ఉండవని ఆలోచనలోకి వస్తారు కదా. యుద్ధరహిత పరిపాలన మాకు కావాలని ఆదేశాలు, నినాదాలు తలెత్తుతాయి. ఆ టైంలో ఈ 10 దేశాల మీద రాజుగా ఉన్నవాడు చనిపోతే, రాజుగా ఉన్న వాడి మీద 3 పగబట్టి చంపేస్తే వాడు చివరికి బ్రతుకుతాడు అనమాట. చనిపోయిన వాడు తిరిగి బ్రతుకుతాడు, నేనే క్రీస్తునని చెప్తాడు. ఆ టైంకి మన వాళ్ళు ఇంకా ఆలోచనలోనే ఉన్నారు. ఏమని, ఎవరు రాజు అయితే బాగుంటుందా అని చెప్పి ఆలోచనలో ఉన్నారు. అప్పుడు ఆలోచిస్తారనమాట, ఎవరు ఎందుకు, సాక్షాత్తు ప్రభు అయిన యేసు క్రీస్తే మన మధ్య ఉండగా మనకి ఇంకొక రాజు ఎందుకు అని వాడికి పట్టమంటగడతారు. అయితే వారిని ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు కదండి. ఇప్పుడు ఈ ఇశ్రాయేలు ప్రజలు మాత్రం వారిని నమ్మరు. నమ్మకపోతే ఏం జరుగుతుందంటే, ఆల్రెడీ ఆ ఇశ్రాయేలు దేశంలో ఇప్పుడు అంతే అబద్ధ క్రీస్తు వచ్చాడు కదా, వాడికి సపోర్ట్ గా ఇశ్రాయేల్ దేశంలో అంతే అబద్ధ ప్రవక్త ఒకడు ఆల్రెడీ వాడికి సపోర్ట్ గా ఉంటాడన్నమాట ఇశ్రాయేల్ దేశంలో. ఇక్కడెక్కడో అబద్ధ క్రీస్తు ఉంటే వాడు ఇశ్రాయేల్ దేశంలో అక్కడ మిరాకిల్స్ చేస్తూ ఇశ్రాయేల్ ప్రజలందరినీ వాడి గుప్పెట్లో పెట్టుకుంటాడనమాట అబద్ధ ప్రవక్తలు. అందుకే అబద్ధ ప్రవక్తల నిమిత్తమై మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ మాట విన్నారు కదా. ఆ మాటను బట్టి అబద్ధ ప్రవక్త ఒకడు లేచి ఇశ్రాయేల్ ప్రజల్ని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకుంటారు. అప్పుడు ఈ ఇశ్రాయేల్ ప్రజలు నమ్మరు కదా అబద్ధ క్రీస్తుని. కొన్ని సింక్ అవుతున్నాయి, వీడే మెస్సియా అని చెప్పుకోవడానికి మా దగ్గర కొన్ని మాత్రమే సింక్ అవుతా ఉన్నాయి, కొన్ని సింక్ అవ్వట్లేదు అని చెప్పి అంటారు. అప్పుడు వీడు అబద్ధ ప్రవక్త, నేను చెప్తే మీరు నమ్మరా? సరే మీరు నమ్మరు కదా. కాదు రాజా, ఇప్పుడు మరి ఈ క్రీస్తులో, ఈ మెస్సియాలో కొన్ని మాత్రమే నెరవేరుగా కనిపిస్తా ఉన్నాయి, అన్ని నెరవేరినట్టు ఎక్కడా కనిపించట్లేదు, వాడు కాదేమో అసలైన మెస్సియా అని మాకు అనుమానంగా ఉంది అని ఇశ్రాయేల్ ప్రజలు అంటారు. అప్పుడు ఏం జరుగుతుంది? సరే మీరు ఇంతలా ఆలోచిస్తున్నారు కాబట్టి ఒక్క 7 ఏళ్ళు, ఎన్నేళ్ళు, 7 ఏళ్ళు వీడే రాజు అని చెప్పి మీరు సైన్ చేయండి, ఆ తర్వాత చూద్దామని చెప్పి చెప్తారు. సరే అని చెప్పి ఇశ్రాయేల్ ప్రజలు మొత్తం ఇంకా ప్రపంచం మొత్తం అంతే అబద్ధ క్రీస్తులు కట్టం కట్టి పెడతారు. అందరూ సైన్ చేస్తారు, అందరూ. కానీ వాణ్ణి నమ్మకుండా లేదంటే వారిని ఒప్పుకోకుండా ఉండేవారు భూమి మీద నిలిచే ఉంటారు. అదేంటి అంటే సంఘం. మనం ఎవ్వరం నమ్మం వాళ్ళు. ఎందుకు నమ్మం చెప్పండి? మనకు తెలుసు వాడి యొక్క చివరి గతి వాడిది ఏంటి అనేది మనకు తెలుసు కాబట్టి మనం ఆ టైంలో వాడిని యాక్సెప్ట్ చెయ్యం. వాడే మొత్తానికైతే రాజు వాడే, పరిపాలన వాడిదే, కానీ మనం నమ్మం. వాడిని మనము నమ్మం అన్నమాట. వాడు అప్పుడు తీసుకొని వస్తాడు ఒక మిత్ర,
666. ఈ 666 అనే ముద్ర మన నొసటి మీద ఇక్కడ కానీ మన చేతి మీద కానీ వేయించుకోవాలనే నినాదం తీసుకొని వస్తాడు వాడు. అప్పుడు కూడా ఇక్కడ మార్కెట్కి వెళ్ళామనుకోండి, మార్కెట్కి వెళ్ళి 10 రూపాయలు కేజీ, 10 రూపాయలు 1 కేజీ టమాటోను ఏమన్నా అడిగి మనం తీసుకోవాలనుకున్నాం అనుకోండి, ఏది ముద్ర చూపించు అంటాడు వాడు. మనమా వేయించుకో. ఆ ముద్ర ఉంటేనే నువ్వు పని చేయాలి, సంపాదించాలి, తినాలి, లేకపోతే లేదు. అర్థమైందా? ఆ ముద్ర ఉంటేనే మనం తినాలి, తాగాలి, అమ్ముకోవాలి. ఏదైనా ఒక పని పెట్టుకుంటా పక్కన, నీ కొట్టి పక్కన అంటే కుదరదు. నీకు ముద్ర ఉందే పెట్టుకో, ముద్ర లేదా వద్దు. అదే 666 ముద్ర మనం చూసుకున్నాం కదా. ఆ ముద్ర, దేవుని ముద్ర ఉన్న వాళ్ళకు మాత్రమే ఏం చేయదు, బిడ్డలు వచ్చి పుట్టవు. 5వ మూల ఊదినప్పుడు ఏమొస్తాయి? బిడతలు వస్తాయి. అవి తేలులాగా ఉంటుంది. వాళ్ళు అవి పుట్టినప్పుడు మనుషులకు బ్రతకాలన్నా చచ్చిపోదామన్నా చావు రాదు. ఈ 666 ముద్ర వేయించుకునే టైంలో అసలైన క్రైస్తవుడు ఎవరు, అసలైన క్రైస్తవుడు ఎవరు, క్రైస్తవుడు కాని వారు ఎవరు అనేది తెలియదు. అర్థమైందా? పెద్దలు కొంచెం జాగ్రత్తగా వినాలి. ఈ 666 అనే ముద్ర అంత్య అబద్ధ క్రీస్తు వచ్చి వేయించుకోమని చెప్తాడు. అది వేయించుకుంటేనే మీకు తిండి అని చెప్తాడు. మనం ఆ తిండి బోతులున్నాయి, తిండి కోసం ఆరాటపడి 666 అనే ముద్ర వేయించుకున్నాం అనుకో, జీవిత కాలము దేవుని ఉగ్రతకు పాత్రలం అవుతాం. అది వేయించుకోకపోతే తిండి తిప్పలు లేకుండా చచ్చిపోతాం. ఎటు చూసినా మనకి ఇబ్బందే. కానీ ఈ 666 ముద్ర వేయించుకున్న వాళ్ళని బాధ పెట్టడానికి, లేకపోతే అటువంటి వారందరికీ బుద్ధి చెప్పడానికి దేవుడు రప్పిస్తున్న తెగులే విడతలు. ఒక పక్క సంఘాన్ని ముద్ర వేయించుకో అని వాడు పట్టి పీడిస్తా ఉంటే, ఇంకో పక్క ముద్ర వేయించుకున్న వారిని ఈ విడుదల వచ్చి పుట్టిపోతా ఉంటాయి. ప్రపంచం అంతా అడుగుతారనమాట. ఇక్కడ మీకు ఒక డౌట్ ఏంటంటే, మరి మనము యేసుక్రీస్తుని నమ్ముకున్నాం కదా, మనం అంతగా ప్రేమిస్తున్నాం కదా ఆయన్ని, ఆయన మనల్ని కూడా అంతగా ప్రేమిస్తున్నాడు కదా, మరి మనకు ముద్ర వేయించుకోకపోతే మనకు తిండి తిప్పలు ఎలా అనే ఆలోచన మనకు రావచ్చు. అయితే ఆనాడు ఏలియాకు కాకోలముల ద్వారా ఆహారాన్ని పంచిపెట్టిన దేవుడే ఆ టైంలో కూడా చూడండి, మనకు సహాయం చేయడానికైనా ఆకాశం మేఘాలుడై వస్తాడు. ఒక పూట అన్నం కోసం నువ్వు ముద్ర వేయించుకున్నావే అనుకో, ఆయన ఉగ్రతకు పాత్రురాలిని పాత్రుడు. వద్దు ముద్ర అనుకొని ప్రభువుని అంటి పెట్టుకొని చచ్చిపోతే చచ్చిపోయినా పర్వాలేదు, 3.5 సంవత్సరంలే కదా, చచ్చిపోతే 3.5 సంవత్సరంలే, బతుకున్నా 3.5 సంవత్సరంలే, ఆ తర్వాత ఎలాగో చనిపోయిన వారిని ఆయన లేపుతాడు అనే సత్యం మనకు తెలుసు. కాబట్టి వేపించుకొని వాళ్ళను దేవుడు అన్నాడు ఏలియాకు ఆహారం పెట్టినట్టుగా మనల్ని కూడా పోషిస్తాడనమాట. నిజంగా పోషిస్తాడండి. మనం ఆ రోజు చూస్తాం ఆయన చేసే ఆశ్చర్య అద్భుతాలు, మనం ఆ రోజు చూస్తాం. అంటే ఆ క్షణానికి మనం చూస్తాం. ఎవరైనా ముద్ర వేయించుకోవడానికి వెళ్తా ఉన్నారనుకోండి, మన వాళ్ళు ఎవరన్నా వెనకాల ఆపే వాళ్ళు ఉంటారు. అరే వద్దు, వేయించుకోవద్దు, ఇది వేయించుకున్నావా జీవితకాలం ఉగ్రత, ఇది వేయించుకుంటే నీకు ఇబ్బంది, వద్దు అంటే, మరి నాకు ఆకలేస్తా ఉంది, నేను తినాలి, నాకు ఆకలేస్తా ఉంది అంటే వద్దు, నువ్వు చావనన్నా చావు, కానీ ప్రభువు కోసము నువ్వు చచ్చిపోయినా పర్వాలేదేమో, కానీ ఈ ముద్ర మాత్రం నువ్వు వేయించుకోకు అని చెప్పే వాళ్ళు ఉంటారు. వాళ్ళ మాట విన్న వాళ్ళు ధన్యులు, వినని వాళ్ళు మనం ఏమీ చేయలేము. అలాంటి పరిస్థితులు వస్తాయన్నమాట. ఆ టైంలో ఏం జరుగుతుందంటే, కొంతమంది దేవుని లిస్టులో హతసాక్షులుగా ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే, అంటే ఆ యొక్క శ్రమల కాలంలో, ఆ యొక్క బాధకరమైనటువంటి దినాలలో ఆయన వీళ్ళు మరణిస్తే మంచిది, వీళ్ళు నిద్రిస్తే మంచిది, హతసాక్షుల లిస్టులో ఎవరైనా ఉంటే ఆయన ఇష్టపూర్వకంగానే వారికి మరణం తటస్థిస్తుంది. ఏం పర్వాలేదు. ఎందుకు?
వీడి గతం చరిత్ర ఇట్లా పోయిన తర్వాత ఆయన మళ్ళీ వచ్చి మనల్ని తీసుకెళ్తాడు కదా. కాబట్టి అక్కడ దేవుడు ఆయనకి ఇష్టమున్న వారిని ఆ విధంగా చేస్తాడనమాట. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ కలిగినది. హతసాక్షుల లిస్టులో ఉండాలంటే భాగ్యం ఉండాలండి మనకి. ఎంతమంది హతసాక్షులు అయ్యారండి ప్రభు కోసం, మనకు తెలిసిన విషయమే కదా. ఎంతమంది కదా, ఒక పేతురు, ఒక పౌలు, చాలా మంది. ఆ లిస్టులో కూడా మనకు ఉండాలంటే ఒక భాగ్యం మనకు ఉండాలి. అయితే అలాంటి టైం కూడా మనకు వస్తుందన్నమాట. ఎక్కడైనా సరే చూడండి, ఎక్కడైనా మీటింగ్ జరిగింది అనుకోండి, ఇంకా ఎక్కడైనా ప్రార్థన కూటములు జరుగుతున్నాయి అనుకోండి, లేపేస్తాడు వాడు. అంతేకాదు, ఇప్పుడు మన వాళ్ళంతా గుడులు గోపురాలు తిరుగుతూ ఉన్నారు, గుడులు మూసేస్తాడు, చర్చీలు మూసేస్తాడు, ఇంకేంటి ఏమంటారు ముస్లిమ్స్ని మసీదులు మూసేస్తాడు వాడు. ఎందుకు? నేనే దేవుణ్ణి, నేనుండగా మీకు గుడి ఎందుకు, చర్చ్ ఎందుకు, మసీద్ ఎందుకు, నేనున్నాను కదా, నన్ను పూజించండి, నేనే మహారాజుని అంటాడు. అన్నప్పుడు సేమ్ కరోనా టైంలో జరిగింది కదా. ఈ కరోనా టైంని గుర్తు పెట్టుకోండి మీరు, అంతే. ఆ టైంలో ఎట్లా జరిగిందే ఇప్పుడు అంతే. ఒక చర్చి లేదు, ఒక గుడి లేదు, ఒక మసీదు లేదు. వాళ్ళు చెప్పినంత కాలం మనం మూసేసే ఉన్నాం కదా. ఎప్పుడు ఓపెన్ చేసాం? మళ్ళీ అంతా నిమ్మలమైంది అన్నప్పుడు ఓపెన్ చేసాం. ఆ టైంలో కూడా అంతే, అన్ని మూతపడిపోతాయి, ఏమీ ఉండదు ఇంకా. అప్పుడు ముఖానికి మాస్క్, చేతులకి శానిటైజర్. ఈ టైం వచ్చేసరికి, ఈ అబద్ధ క్రీస్తు అనే టైం వచ్చేసరికి నొసటన ముద్ర లేకపోతే చేతికి ముద్ర, సేమ్. అర్థమైనా? నొసటనైనా ముద్ర ఉండాలి, చేతికైనా ముద్ర ఉండాలి. ఇలా జరుగుతుంది అనమాట. ఈ టైంలో ఏమవుతుందంటే వాడు ఒక విగ్రహాన్ని తెస్తాడు. వినండి, వాడు ఒక విగ్రహాన్ని నిలబెడతాడు అనమాట. వాడి మధ్య ఒక విగ్రహాన్ని తీసుకొచ్చి పెడతాడు. ఆ విగ్రహాన్ని పూజించమంటాడు, ఆ విగ్రహాన్ని నమస్కరించమని చెప్తాడనమాట. ఆ విగ్రహాన్ని మొక్కండి అని చెప్తాడు. ఆ విగ్రహాన్ని మీరు సాష్టాంగపడి నమస్కారం చేయండి అంటాడు. ఎలాగనైతే దానియేలు గ్రంథంలో మనం చదివినప్పుడు దర్యావేషు కాలంలో రాజుగా ఉన్నప్పుడు ఒక బంగారం ప్రతిమని చేయించి దీన్ని మొక్కండి, మొక్కని వారికి అగ్నిగుండమే అని చెప్తాడు కదండి, మనకు తెలుసు కదా. శద్రకు, మేషకు, అబేద్నెగోలు మొక్కరు, అందరూ మొక్కినా వారి ముగ్గురు మొక్కరు కదా. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అట్లనే అనమాట. వాడు ఒక విగ్రహాన్ని తెచ్చి పెడతాడు, దాన్ని మొక్కమంటాడు. అందరూ మొక్కుతూనే ఉంటారు కానీ నమ్మిన వాళ్ళు మాత్రము మొక్కరు. వాడికి అందరూ ఫ్రెండ్సే ఆ రాజ్యంలో. ఆ టైంలో ఒక సంఘం మాత్రం ఫ్రెండ్స్ కావడానికి ఎనిమిస్ అనమాట. సంఘానికి అబద్ధ క్రీస్తుకి ఎల్లప్పుడూ యుద్ధమే, 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 యుద్ధమే. వాడు చెప్తాడు, మనం చెయ్యం. నువ్వు మొక్కాలి ఖచ్చితంగా విగ్రహానికి అంటే మనం మొక్కం. అలా ఉంటుంది అనమాట పరిస్థితి. ఆ టైంలో ఏమవుతుందంటే అనేక శ్రమలన్నీ అనుభవించాలండి సంఘం. అనేక శ్రమలన్నీ అనుభవించాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. అలా ఉండగా ఇప్పుడు ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో ఏముంటుందంటే, ఇప్పుడు ఇక్కడ గమనించండి. ఇప్పుడు వాడు అంత్యబద్ధ క్రీస్తు వచ్చినప్పుడు బాధపడతా ఉంటారు కదా. ఈ మిడతలు వీటి ద్వారా ఇబ్బంది పడతా ఉంటారు కదా. రకరకాలైనటువంటి తెగుళ్ళు చేత వాడు ఏం చేస్తాడంటే ఇబ్బంది పెడతా ఉంటాడు ప్రజల్ని. మనమేమో నువ్వు నీ ఇష్టం వచ్చింది చేసుకోరా, నీ ఫ్యూచర్ నాకు తెలుసు అని మన సంఘం ఏమో వాడికి సహకరించదు. సంఘం వాడికి సహకరించదు, మిగిలిన వాళ్ళంతా వాడికి సహకరిస్తాడనమాట. ఆ టైంలో ఏం జరుగుతుందంటే వాడికి నాదే రాజ్యం, నా ఇష్టానుసారంగా నేను ఉండొచ్చు అని చెప్తాడు, అనుకుంటాడు. ఆ టైంలో దేవుడు ఇద్దరు సాక్షులను లేవనెత్తుతాడు. మీరు 11వ అధ్యాయం ప్రకటన గ్రంథం అంతా చదివితే అర్థమవుతుంది. 11వ అధ్యాయం ఈ ఇద్దరు సాక్షులు 1260 రోజులు, 1260 రోజులు ఏం చేస్తారంటే ప్రవచిస్తారన్నమాట.
ఏమని ప్రవచిస్తారంటే, దేవుడు వీడు అసలైన క్రీస్తు కాదు, వీడు అంత్య అబద్ధ క్రీస్తు, రాబోయేవాడు ఉన్నాడు, మెస్సియా వస్తాడు, ఇంకా ఇప్పుడు రాలేదు అని చెప్పి వాళ్ళని హెచ్చరిస్తూ ఉంటాడనమాట. ఈ ఇద్దరు సాక్షులు ఎవరనేది మరలే చెప్పుకున్నాం. ఇద్దరు సాక్షులు ఆ విధంగా చెప్తూ ఉంటారనమాట, ప్రవచిస్తూ ఉంటారు. కానీ ఇశ్రాయేలు ప్రజలు మాత్రము అనుదిన బలి అర్పణ వాళ్ళకు ఉంటుంది కదండి. మోషే నిర్మించిన ప్రత్యక్ష గుడారం యొక్క నమూనా ఉంటుంది కదా, దాన్ని పెట్టుకొని వాళ్ళు బలి అర్పణ జరిగిస్తూనే ఉంటారనమాట. అది మాత్రం కొనసాగిస్తూనే ఉంటారు ఇశ్రాయేలు ప్రజలు. వీడేమో ఈ యొక్క 1260 రోజులు ఈ ఇద్దరు సాక్షులు వీడు కాదు క్రీస్తు, నిజమైన క్రీస్తు వీడు కాదు, వేరే ఆయన ఉన్నాడు, వస్తాడు అని చెప్తా ఉంటాడు. వర్షాలు ఉండవు ఆ టైంలో. వారి నోరు తెలిస్తే వారి నోట్లో నుంచి అగ్ని వచ్చి పడుతుంది అనమాట. వర్షాలు ఉండవు. ఇంకొకటి విషయం ఏంటంటే, వీళ్ళిద్దరు సాక్షుల్ని చంపడానికి కానీ ఎదిరించడానికి కానీ శక్తి మాత్రం ఎవ్వరికీ లేదు, ఎవ్వరికీ ఉండదన్నమాట. దేవుడు అలాగన వారిద్దరికి అధికారం ఇచ్చి పంపిస్తాడు. అలాగ జరుగుతున్న టైంలో ఒక పక్కేమో మిడతలతో ముద్ర వేయించుకున్న వారు ఇబ్బంది పడతా ఉంటారు. ముద్ర వేయించుకొని వారు తిండి తిప్పలేక అలమటిస్తూ ఉంటాం. ఒక పక్క సంఘంతో ఈ వీడికి ఎవరికి అబద్ధ క్రీస్తుకి యుద్ధము. ఎప్పుడు ఎక్కడ నువ్వు నేనే క్రీస్తుని చెప్తే నువ్వు నమ్మవా అని వాడొక పక్క, మేము నమ్మమని విశ్వాసులు ఒక పక్క, పరిశుద్ధులు ఒక పక్క, సంఘమంతా ఒకవైపు. మొత్తం ప్రపంచంలో ఉన్న సార్వత్రిక సంఘాలన్నీ ఒక సంఘంగా మారి వాడితో యుద్ధాలు. వాడు శాంతి మాటలు భలే మాట్లాడతాడనమాట. ఆ మాట సార్ ఒక మిరాకిల్, వాడిని నమ్మడానికి కోసం. కానీ సంఘం నమ్మదు, మిగిలిన వాళ్ళందరూ నమ్ముతారు. ఇద్దరు సాక్షులు ఏమనెత్తుతాడు, ఆ ఇద్దరు సాక్షులు చెప్తారు, వీడు కాదు క్రీస్తు, మెషియా ఉన్నాడు, వస్తాడు, ఆయన కోసం నిరీక్షించండి. వీటి వల్ల మీరు మీ మనసులను కలవరపరచుకోవద్దండి అని చెప్తూనే వస్తారనమాట ఇద్దరు సాక్షులు కూడా. ఇటీవల మీరు చూసినట్లయితే మిడతలు ఆల్రెడీ పాకిస్తాన్ నుంచి రాజస్థాన్కి వచ్చాయని చెప్పి ఒక న్యూస్ వైరల్ అయింది బాగా. అలాగే మిడతలు వస్తూ ఉంటాయి, కుడుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. చచ్చిపోదామన్న వారికి చావు రాదు. మనము చూస్తే నమ్మిన వారికి తిండి తిప్పలు ఉండవు. దేవుడు పోషించుకునే వారిని దేవుడు పోషిస్తూ ఉంటాడు. మత సాక్షుల లిస్టులో ఉండే వారిని దేవుడు తీసుకొని పోతూ ఉంటాడు. ఎక్కడైనా ఒక గృహకూడికము, ఒక సగ కూటమి జరిగినప్పుడు వాడు వీళ్ళందరినీ ఎత్తిపడేంటాడు అని చెప్పి వాళ్ళని ఎత్తిపడేసి నాశనం చేసే ప్రయత్నాలు చేస్తాడు. మనం ఇప్పుడు అనుకుంటా ఉంటాం కదా, కూడికలు ఎక్కడ జరిగినాయడు, మనం బయటకు వెళ్ళి వార్త చెప్పే పరిస్థితులు లేవని ఇప్పుడు అనుకుంటా ఉన్నాం, కానీ కాదు, రాబోయే దినాలలో జరుగుతుంది. అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే, ఈ ఇశ్రాయేలు ప్రజలు మాత్రము వారు అనుదిన బలి అర్పణ జరిగిస్తూనే ఉంటారు. వీడు ఒక పక్క ఎదురిస్తూనే, అంటే శ్రమల పాద సంఘాన్ని శ్రమల పెడుతూనే ఉంటాడు. ఒక పక్క ఈ ఇద్దరు సాక్షులు వచ్చి ప్రవచిస్తూనే ఉంటారు. ఈ మధ్య గ్యాప్ లో ఇక్కడ ఈ శ్రమలన్నీ అనుభవిస్తున్న వారిని వీళ్ళు అడుగుతారనమాట, క్రీస్తు ప్రభువా, క్రీస్తు ప్రభువా, మరి మేము నిన్ను ఇంతగా నమ్ముకున్నాం కదా, నువ్వే దేవుడు కదయ్యా, ఈ విడతలతో ఇలా చచ్చిపోతా ఉన్నాం, ఇన్ని బాధలు ఉన్నాయి, ఇన్ని శ్రమలు, ఇన్ని శోధనలు వస్తూ ఉన్నాయి, మరి ఏంటి మేము ఎలా అంటే, వాడు అంటాడట, నేనున్నా భయపడద్దండి, నేనున్నా మీరు భయపడద్దండి, నేనున్నా భయపడద్దండి అని అంటాడంట. ఎందుకంటే అది క్రీస్తు ఉగ్రత అని వాడికి తెలుసు, వాళ్ళకు తెలియదు కదా. దేవుడు పిచ్చిముఖాలారా మళ్ళీ దేవుడు తెలుసుకోండి అని చెప్పి ఉగ్రతిస్తున్నాడు, మీరు నన్నే అనుకుంటున్నారు క్రీస్తు అని వాడి జన్మం. వాళ్ళకు తెలియదు కదా, ఈ ముద్ర వేయించుకున్న వాళ్ళకి వీడే క్రీస్తు నమ్మినారు కదా బలంగా. ప్రజలకు మోసానికి కదా తల ఉంచుతారు. అలా అయిపోతుంది అన్నమాట పరిస్థితి. చివరిగా ఈ 1260 రోజులు ఇద్దరు సాక్షులు ప్రవచించిన తరువాత జరిగే పరిస్థితులు ఏంటంటే, ఇద్దరు సాక్షులను కూడా వీడు ఏం చేస్తాడంటే చంపేస్తాడు. చివరికి ముగియబోయింది, దేవుడు వీళ్ళని ఒక అధికారం ఇచ్చి భూలోకానికి పంపించాడు కదండి. ఆ వారు చేయవలసినటువంటి పనులు ముగించేసిన తరువాత
చేయాలనుకున్న పని ముగిసిన తరువాత ఏమవుతుందంటే ఇద్దరు సాక్షులను కూడా చంపేస్తారనమాట. ఇద్దరు సాక్షులను కూడా చంపేయడం జరుగుతుంది. ఆ టైంలో ఏం జరుగుతుందంటే వీరిద్దరిని కూడా ఈ సాక్షులు ఇద్దరు చనిపోతారు కదా, వీళ్ళు చనిపోవడానికి కూడా ఇక్కడ ఉన్న ఇశ్రాయేల్ ప్రజలు హెల్ప్ చేస్తారు వాడికి. ఎందుకు అంటే వర్షాలు లేవు ఆ టైంలో, వారి వల్ల చాలా బాధలు పడ్డాం. అసలు యాక్చువల్గా వీళ్ళిద్దరు వచ్చింది ఎందుకు? అమ్మా వీడు క్రీస్తు కాడు, నిజమైన మెషియా ఇంకా ఉన్నాడు, ఆయన వస్తాడని చెప్పడానికి కదా. కానీ వీళ్ళు ఏం చేస్తారు, ఆ ప్రవక్తల్ని ఇద్దరు సాక్షులను చూసైనా కొంతమంది అయినా మారుతారేమో అని దేవుడు వాళ్ళని పంపించాడు. అయితే కొంతమంది మారుంటారు, ఆ మారిన వారి లెక్క మరి చెప్తా. వీళ్ళు ఏం చేస్తారంటే మిగిలిన వాళ్ళు నమ్మరన్నమాట. వీళ్ళ వల్లే వర్షాలు లేవు, ఇలా ఆకలి దప్పుడుతో మనం ఉన్నాము, ఇదిగో ఇలాంటి ముడతలు ఉగ్రత ఇవన్నీ వచ్చాయి కదా, ఇవన్నీ వీళ్ళ వల్లే వచ్చాయని చెప్పేసి వాళ్ళని చంపేపిస్తాడు. ఆ టైంకి వాళ్ళు కంటెంట్ చేసుకుంటారు అనమాట. వీళ్ళిద్దరు కూడా చనిపోయినారు కదా, ఇక వాడికి పోటీ లేదు, సాటి లేదు, ఇంకేం లేదు, హ్యాపీగా బిందాసు వాడి లైఫ్ వాడు ప్రపంచం మొత్తం ఏదొచ్చని అనుకుంటూ ఉన్న ఆ టైంలో ఏం జరుగుతుందంటే ఈ చనిపోయిన ఈ ఇద్దరు సాక్షులు ఖచ్చితంగా 3.5 రోజుల తర్వాత 3.5 రోజుల తర్వాత వీరికి దేవుడు జీవాత్మను అనుగ్రహిస్తే వీరు మరలా బ్రతుకుతారు. బ్రతికిన వీరు వారందరూ చూస్తూ ఉండగానే ఈ ఇద్దరు సాక్షులు కూడా పరలోకానికి ఇక్కడికి రమ్మను అనే స్వరం విన్నప్పుడు వీళ్ళిద్దరు కూడా ఆరోపణమై వెళ్తారు. ఇది చూసిన వారు భయపడిపోతారు. ఇంకా అప్పటికి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తూ ఉన్నారు, వారు అనుదిన బలి అర్పణ జరిగిస్తూ ఉన్నారు కదా. ఈ బలి అర్పించే టైంకి ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలం ఉంది కదండి, అతి పరిశుద్ధ స్థలం, ఆ పరిశుద్ధ స్థలంలోనికి వీడేం చేస్తాడంటే ఒక హేయ వస్తువును రప్పించే ప్రయత్నం చేస్తాడు, లోపలికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు వాడు. దాన్ని కొంతమంది సేవకులు పంది అని చెప్పారు, మరి కొంతమంది ఒక విగ్రహం అని చెప్పారు. ఏది ఏమైనా ఒక హేయ వస్తువు వాడు లోపలికి తీసుకొని వస్తూ అది ఇంకా లోపలికి రాదు. ఎందుకంటే అది రాకూడదు, అసలు అది దేవుడి నియమం, అని రాకూడదు. వాడేమో అదే ప్రయత్నం చేస్తాడు. అది వాడి విగ్రహాన్ని చేయించి అది బాగా మాట్లాడుతుందంట. మనం ఏమడిగినా దాంతోనే మనం ఏదైనా చర్చించుకోవాలి. వాడే అక్కడ ఆ హేయ వస్తువును ఆ యొక్క పరిశుద్ధ స్థలంలోనికి తీసుకొని వచ్చే ముందు అప్పుడు మోగుతుంది 7వ బూర. అప్పుడు ఏం మోగుతుందండి? 7వ బూర అప్పుడు మ్రోగుతుంది. ఎప్పుడైతే ఆ కడబూర మ్రోగిందో వెంటనే పారడైస్ ఓపెన్ అవ్వడం, అక్కడి నుంచి ప్రభు తన ప్రధాన దూతలతో మిఖాయేలుని వెంటబెట్టుకొని మన యొక్క బంధువులను ఇంతవరకు చనిపోయిన ఆదాము మొదలుకొని ఇంతవరకు చనిపోయిన ప్రతి ఒక్కరు ఆయన వెంటబెట్టుకొని వస్తూ ఉంటాడు. ఇక్కడ సమాధులలో ఉన్నవారు వారి యొక్క శరీరం ఇలాగ లేచి వారి ఆత్మతో ఏకమై మహిమా శరీరం ధరించుకొని ఇదంతా రెప్పపాటులో జరుగుతుంది. 7వ బూర ఊదడము, ప్రభువు పరదైసును ఓపెన్ చేయడము, అందరూ రావడము, ఆయనతో పాటు మిఖాయేలు వస్తాడు, ప్రధాన దూతలు మహా ఆర్భాటంతో ఆయన వస్తాడు కదా. వచ్చినప్పుడు ఈ సంఘం సజీవులై నిలిచి ఉన్నవారు కూడా వారితో పాటు లేచి ఆరోహణమై ప్రభుతో కూడా ఏకమై ఉంటామన్నమాట. అలాగన ఇప్పుడు పరిశుద్ధుల యొక్క పునరుత్థానం జరిగింది. ఏం జరిగింది? మొట్టమొదటి పునరుత్థానం జరిగింది. ఈ ప్రభు 2వ రాకడలో ఏ పునరుత్థానం జరిగింది? ఇప్పుడు ఎన్ని పునరుత్థానాలు జరిగాయి? ఎవరు ఎత్తబడ్డారు ఇప్పటిదాకా? పరిశుద్ధులు, లేదంటే సంఘం మాత్రమే ఎత్తబడింది. ఇంకా భూమి మీద ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, మిగిలిన జనాంగం అలాగే ఉంది. అయితే ఈ ఎత్తబడింది కదండి, ఇప్పుడు ఈ ఎత్తబడిన ఈ సంఘం ఉంది కదా, మనం ఉన్నాం కదా. ఇక పైన గొర్రెపిల్ల విందు, న్యాయ సింహాసనపు తీర్పు, అదే పెళ్లి, తర్వాత పెళ్లి విందు. మనకందరికి మన యొక్క క్రియల చొప్పున మన యొక్క పనులను బట్టి మనం చేసిన ప్రతి క్రియకు ఆయన తీర్పిస్తాడు. నీ భాగవతం అంతా అప్పుడు తెలుస్తాడు, మన భాగవతాలన్నీ అప్పుడు బయటపడతాయి.
ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పచెప్తాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పచెప్తాడు. ఏ పని అది ఏదైనా కావచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పచెప్తాడు. ప్రభా ఏంటి ప్రభా నేను ఇంత చేసిన అంత చేసిన నాకు ఈ చిన్న పని ఇచ్చినావా అంటే 3D పిక్చర్ వేసి మొత్తం స్క్రీన్ బాగోతుందంటాడు చూపించి ఆయన చూపించిన తర్వాత ఏమంటావు సరే తండ్రి నువ్వు తీర్పు అయిపోయిందా? పరిశుద్ధుల తీర్పు అయిపోయింది. ఈ భూమి మీద ఎవరున్నారు? ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. విడువబడిన వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ఈ ఇశ్రాయేలు ప్రజలు అప్పటి వరకు జ్ఞానం రాదు వాళ్ళకి. ఎప్పుడైతే ఈ హేయ వస్తువును లోపలికి రప్పించాలనుకున్నాడో ఆ టైంకి వాళ్ళకి ఏమవుతుందంటే అరే వీడు నిజమైన క్రీస్తు కాడు, వీడు అబద్ధ క్రీస్తు. అప్పుడు తెలిసి వస్తుంది వాళ్ళందరికీ. అప్పుడు తెలిసి వచ్చిన తర్వాత ఈ ఇశ్రాయేలు ప్రజల్ని వాడు పెట్టే యాతన మహాయాతన. వీళ్ళు ఆ బాధను తట్టుకోలేక వీళ్ళు ఏమైతారంటే అరణ్యంలోకి వెళ్ళి దాక్కుంటారు. అరణ్యంలోకి వెళ్ళి దాక్కొని ఇంకా అప్పుడు తెలుసుకుంటారు అనమాట, ప్రభువే క్రీస్తు, ఆయన మెస్సియా, వీడు ఒరిజినల్ కాదు, వీడు ఫేక్, అయితే ఇంకొక మెస్సియా రావాలి, ఆయనే నిజమైన దేవుడు అని వాళ్ళు గుండె పగిలిపోయేలా. తల్లి నుండి బిడ్డను దూరం చేస్తే బిడ్డ ఎంత తల్లి పాలు లేక బిడ్డ ఎలా కొట్టుకుంటుందో, తల్లి ఎలాగనైతే పిల్ల దూరం అయినప్పుడు ఎలాగైనా ఏడుస్తుందో, ఎంత భయంకరంగా విలపిస్తుందో, ఇశ్రాయేలు ప్రజలు ఆ రోజున రొమ్ము కొట్టుకుంటూ దుమ్మెత్తి పోసుకుంటూ ప్రభువా మెస్సియా మమ్మల్ని కరుణించు, మమ్మల్ని కరుణించు, మమ్మల్ని క్షమించు, మమ్మల్ని కరుణించు, మేము వీడే క్రీస్తు అనుకున్నాం కానీ వీడు కాదు, నువ్వు ఉన్నావు, నువ్వు ఉండాలి, నువ్వు రావాలి, మాకు నువ్వు కావాలి అన్నప్పుడు ఆయన గుండె కరిగిపోతుంది. ఆ కరిగిపోయిన గుండె ఏం చేస్తుందో తెలుసా? కేవలం ఇశ్రాయేలీయుల మార్పు కోసము ఆయన చేసే వధ అప్పుడు మనం చూస్తాం. జకర్యా గ్రంథంలో మనం చూస్తాం కదా 4వ అధ్యాయంలో ఏ ఒలీవ కొండ మీద నుండి అయితే ఆయన ఆరోహణమై వెళ్ళాడో అదే ఒలీవ కొండ మీదికి ఆయన వచ్చి కాలు మోపగా ఆ కొండ 2 బద్దలైపోతుంది. ఆనాడు ఐగుప్తు ప్రజలను మోషే నడిపిస్తున్నప్పుడు ఎర్ర సముద్రాన్ని చూసి భయపడితే మోషే ప్రార్థన చేసినప్పుడు ఎలాగైతే దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి మధ్యలో మనకి దారినిచ్చి ఆ సముద్రాన్ని దాటనిచ్చాడో ఆయన మరలా ఆ యొక్క కొండ మీదకి, ఆ ఒలీవ కొండ మీదకి అడుగు పెట్టినప్పుడు ఆ కొండ 2గా చీలి మధ్యన ఒక ఏమంటారు ఒక దారి ఏర్పరిచి ఒక లోయ ఏర్పరుస్తాడు. దాని అర్థం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలందరూ ఆ లోయలోకి వెళ్ళాలి, లోయలోకి వెళ్తారు, కాపాడేస్తాడు దేవుడు వారిని. అప్పుడు చూస్తామండి ఆయన యుద్ధం. ఆ యుద్ధాన్ని ఏమంటామంటే అరమగిద్దోన్ యుద్ధం అంటాం. దాన్ని ఇంతకుముందు ఆయన ఎలా వచ్చాడండి? మానవుడిగా బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నాడు, ఎంత సాధువుగా దీనుడుగా గాడిద పిల్లలకి వచ్చాడు కదండి, ఇంత తగ్గించుకొని వచ్చాడు ఆయన మన కోసం. అలాంటి ఆయన ఈసారి యూదా గోత్రపు సింహముల గర్జిస్తూ ప్రపంచమును మహావేంద్రముతో భూకంపాలు లేస్తూ సూర్యుడు చంద్రుడు మహా పరిస్థితి అండి. అందుకే ఇశ్రాయేలు ప్రజలకి ఏమని చెప్తాడో తెలుసా? మత్తయి రాసిన సువార్తలో మనం అధ్యాయం 24వ అధ్యాయంలో గమనిస్తే అలాంటి పరిస్థితి విశ్రాంతి దినమైనను మీరు చలికాలమైనను రాకుండా చూసుకోండి అంటాడు. ఎందుకు? చలికాలమైన గర్భవతులు పరిగెత్తగలుగుతారా? వాడు పెట్టే ఆ శోధనలు ఎదుర్కోగలుగుతారా? ఎదుర్కోలేరు. మీరు విశ్రాంతి దినం అంటారా? విశ్రాంతి దినంలో ప్రయాణాలు చేయకూడదనే ఒక ఆజ్ఞ యెహోవా వాళ్ళకి ఇచ్చాడు. కాబట్టి ఆ 2 తప్పించుకోవడానికి ఆ 2 రోజులు కాకుండా మీరు చూసుకోండి. నేను వచ్చే రోజు ఆ 2 రోజులు కాకుండా మీరు ప్రార్థన చేయండి. ఆ టైం ఇశ్రాయేలు ప్రజల కోసం మాత్రమే వస్తాడండి. వచ్చేసి మార్పు చెందేసి మార్పు తెప్పించేసి వాళ్ళల్లో వారిని సహితము సంఘం అనే బతుకుతో మనతో ఏకం చేసి కనిపిస్తాడు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మనము ఏక కుటుంబం, ఒక నాయకుడే కలిసిపోతాం హ్యాపీగా. 1000 ఏళ్ల పరిపాలన జరుగుతున్నప్పుడు, ఎన్నేళ్ల పరిపాలన? 1000 ఏళ్ల పరిపాలన. ఈ 1000 ఏళ్ల పరిపాలన ఇశ్రాయేలు ప్రజలు సంఘము కలిసి లోకాన్ని వెళ్తాం. అర్థమైందా? లోకాన్ని వెళ్తాం. ఆయనే రాజు, ఆయనే అధిపతి, ఆయనే నాయకుడు.
ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు కదా, మన రక్షిత, జోయలు, ఈ ప్రవేశ పిల్లల ఇంతవరకు బొమ్మలతోనే ఆడుకున్నారు కదా, బొమ్మలతో ఆడుకోవడమే మనం చూసాం. ఆయన రాజ్య పరిపాలనలో పాముతో, ఆవుతో, గాడిదతో ఆడుకుంటారు వాళ్ళు. యెషయా గ్రంథంలో చాలా చక్కగా ఏముందో తెలుసా, ఆవు దూడను చిన్న బాలుడు ఏం చేస్తాడంట, వేస్తాడంట. పాము కను గుడ్డును పిల్లలేమి ముట్టుకుంటారు, ఆడుకుంటారంట. అప్పుడు ఆ పాలనలో అవన్నీ అవి ముట్టుకుంటానే వచ్చి కాటయ్యవు. నన్ను ఆగమ్మా, నాతో ఆడుకునేది చాలేమ్మా అన్నంత మృదుత్వమైన మనసు. ఇప్పుడు వెళ్ళి ముట్టుకుంటే అలాంటి పాలన మనం చూస్తాం. ఈ 1000 ఏళ్ల పరిపాలన చేసిన తరువాత, ఈ 1000 ఏళ్ల పరిపాలనకు ముందు జరిగిన సంఘటన ఏంటంటే చెప్పండి. ప్రభు 2వ రాకడలో వచ్చాడు, సంఘం ఎత్తబడింది, మరలా ఒలివ కొండ మీద ఆయన అడుగు పెట్టాడు, ఇశ్రాయేలు ప్రజలు మార్పు చెందారు, ఆరోహణమయ్యారు, అందరం కలిసి ఈ యొక్క లోకాన్ని పరిపాలిస్తూ ఉన్నాం. యెరూషలేము మహా కేంద్రం అవుతుంది. యెరూషలేము మహా పట్టణమే అన్నింటికి మూలం. అదొక రాజ్యం. ఆ రాజ్యానికి దేవుడు రాజు అయితే మనము రాణులం, సంఘం రాణి. అలా పరిపాలిస్తున్న టైంలో ఇంకా విడగొడిన వారు ఉన్నారు కదా. ఇశ్రాయేల్ సంఘం ఎత్తబడింది, ఇశ్రాయేల్ ప్రజలు మాత్రమే ఎత్తబడ్డారు, మిగిలిన వాళ్ళు ఉన్నారు ఇంకా అలాగే. టైం అయింది, 3 నిమిషాలు ఉంది. ఇంతవరకు ఏమన్నా అర్థమైందా? టైం అయింది. ఇంతవరకు మనము ఇశ్రాయేల్ ప్రజలు మార్పు వరకు చూసాం. ఇంకొక 5 నిమిషాలు ఉంటే అయిపోతుంది. చెప్దామా ఎట్లా? ప్రసంగం అయితే అయిపోయింది. ఇంకా రెండో పునరుత్థానం చెప్పాలంతే. ప్రభు రాకడలో 2 పునరుత్థానాలు జరుగుతాయి. మొట్టమొదటి సంఘం పునరుత్థానం అవుతుంది, రెండవదిగా విడువబడిన వారు పునరుత్థానం చెందుతారు. ఈ మధ్య గ్యాప్లో ఇశ్రాయేలు జనాంగ మారు మనసు పొందుతుంది. అయితే మారు మనసు పొందిన ఇశ్రాయేలుని సంఘంతో కలిపి దేవుడు రాజ్యం వేసే పరిస్థితులు ఎదురవుతాయి. ఆ టైంలో విడువబడిన వీళ్ళు ఉన్నారు కదండి, వీరి కోసము ఇంతవరకు మనం ఒకటి పక్కన పెట్టేసాం. ఎవరు వాడు చెప్పండి? వాడి పేరే రాలే. వాడు వస్తాడు, ఇప్పుడు వాడు వస్తాడు, ఇంకప్పుడు ఎంటర్ అవుతాడు వాడు. ఈ అర్మగిద్దోనని యుద్ధం జరిగేటప్పటికీ ఈ అంత్య అబద్ధ క్రీస్తుని, అబద్ధ ప్రవక్తని దేవుడు ఏం చేస్తాడంటే పాతాళంలో వేసేస్తాడు. అప్పటికి యుద్ధం జరిగించేసి వాళ్ళిద్దరిని వేసేసి ఇశ్రాయేలు మార్పు చెందేసి వెళ్తారు. అప్పటి వరకు వాడు అగాధంలో ఉంచబడతాడు. వాడితో పని ఉంది, ఇంకా వాడు అస్సలైన పని వాడితో ఉంది. వాడే కదా చెడగొట్టేది అందరినీ, వాడితో పని ఉంది. అప్పుడు వస్తాడు. ఇంకా ఆ టైంలో ఈ 1000 ఏళ్ల పరిపాలన టైంలో వాడు వస్తాడు. ఇది ప్రాముఖ్యం పెద్దలందరికీ కూడా. వాడు అప్పుడు వచ్చి అగాధంలో నుంచి అమ్మవారు ఎప్పుడు వచ్చి అంటాడంట, రే ఒక బార్ షాప్ అయినా ఉందా ఇక్కడ? ఒక బార్ షాప్ లేదు, ఒక పాట లేదు, ఒక డాన్స్ లేదు. అర్రే రే 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 ఏంద్రా ఈ పరిపాలన? నాది చూద్దరు రాండి వాడి ప్రపంచంలో ఒకసారి వాళ్ళందరూ చూపిస్తాడు. ఎంత దరిద్రులంటే 1000 ఏళ్ళ ఆయన పరిపాలన చూసి కూడా మారరండి. 1000 ఏళ్ళ పరిపాలన చూసి కూడా. అందుకే అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజరుని అబ్రహాం రొమ్మున ఆనుకొని ఉన్న లాజరుతో ఉంటాడు కదండి. లాజరు ఈ ధనవంతుడు చనిపోతే, అయ్యా లాజరును ఒక్కసారి పంపించు మా బంధువుల దగ్గరికి, వాళ్ళందరూ ఈయనను చూసి రక్షింపబడతారంటే వాళ్ళు మారే వాళ్ళైతే ఇప్పటికీ మారుండాలి. ఇప్పుడు లాజరే కాదు కదా, యేసుక్రీస్తు వెళ్ళి చెప్పినా సరే వాళ్ళు మారని అంటాడు. ఒక మాట తెలుసా మీకు? ఆ విషయం చదవండి ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత లూకా సువార్త. అలాంటి పరిస్థితేనండి. 1000 ఏళ్ళు ఆయన పరిపాలన చూసి కూడా దరిద్రులు మారరు. అప్పుడు ఇంకొక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం పేరు గోగు మాగోగు యుద్ధం. ఏంటది? గోగు మాగోగు యుద్ధం. ఈ యుద్ధం జరిగినప్పుడు ఇది డైరెక్ట్ గా దేవుడు వచ్చి జరిగించాడండి. ఆకాశం నుండి అగ్ని పడుతుంది, మొత్తం బూడిదైపోతుంది. మొత్తం బూడిదైపోయిన తర్వాత రెండో పునరుత్థానం. ఆ తర్వాత
లేపబడిన వారు అప్పుడు లేస్తారు కదండి, పునరుద్ధానం చెందుతారు కదా, ఆ టైంకి వాళ్ళకి తీర్పు. ఇంకా ఆ టైంలో వాళ్ళకి తీర్పు అంటే ఇంక వారి పాపాలను బట్టి వారు పట్టబడ్డారు అంతే. నమ్మినవాడు, ప్రభువుని విశ్వసించిన వాడు, జీవగ్రంథంలో పేరున్నవాడికి పరలోక రాజ్యము, లేని వాడికి నిత్యాగ్ని, నిత్య శిక్ష, నిత్య నరకం. ఆ టైంకి దేవుడు ఆ యుద్ధాన్ని ఆకాశం నుండి అగ్ని రాజేసి అందరినీ, మొత్తం అందరినీ, ఇంకా ఎవరందరినీ, అంత్య అబద్ధ క్రీస్తు, వాడి అనుచరుడు ప్రవక్త, అబద్ధ ప్రవక్త, ఈ అపవాది, వాడి దూతలు వెళ్తారు, అగ్నిగుండంలోకి వెళ్తారు. ఇలా అగ్నిగుండంలోకి వెళ్ళిన తర్వాత నమ్మని వారు కూడా ఉంటే వారిని కూడా వారితో పాటు దేవుడు అగ్నిగుండానికి ములాస లేకుండా, అందుకే నమ్మని వారు ఎవరైనా ఉంటే నమ్మండి, నమ్మిన వారు ఉంటే విశ్వాసం కలిగి ఉండండి. ఏర్పరచబడిన వారు సైతం మోసపరచబడే రోజులు వస్తున్నాయి. ఆ టైంలో నిలకడగా, నిమ్మలంగా, ఓర్పు కలిగి, పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడుతుందని లేఖనాలు ఉన్నాయి. మన ఓర్పు కనపడరావాలి, అప్పుడు మన ఓర్పు కనపడాలి. ఆయన మీద ఉన్న మనకున్న పిచ్చి ప్రేమ ఆ టైంలోనే వెల్లడవుతుంది. ఫేక్ ఎవరా, రియల్ ఎవరా అనే పరిస్థితులు అప్పుడే తెలుస్తాయి అన్నమాట. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరినీ దీవించును గాక. అయితే నేను కొన్ని పేపర్స్ ఇవ్వడం జరిగింది.